హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా డిషెస్. ఈరోజు మనము అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలనో చూసుకుందాం. ముందుగా అరటికాయ ఫ్రై చూసే ముందుగా ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ బటన్ ఆన్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థములు: నూనె, ఉప్పు, జీలకర్ర, ఆవాలు. అరటికాయని నేను ఇలా పొట్టు తీసానండి. జస్ట్ నేను చెక్కు చేసి పెట్టుకున్నాను అంతే. సో రెండు అరటికాయలు తీసుకున్నాను. ఇంకా కొబ్బరి, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది కొబ్బరితో చేస్తామండి. పచ్చి కొబ్బరి, ఇది ఎండు కొబ్బరి కాదు. పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను ఒక చిన్న ఇది చిప్ప. ఇప్పుడు అరటికాయ ఏదైతే ఉంది కదా, మనము చెక్కు తీసుకున్న అరటికాయ ఉంది కదా, దాన్ని సన్నగా కట్ చేసుకుందాం. అరటికాయ ఫ్రై కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకుందామండి. ఏమవుతుందంటే సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుందన్నమాట మనకు. అలానే మనము ఇప్పుడు కొబ్బరి కూడా ఉంది కదా, దాన్ని కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుందాము. ఇది ఆల్రెడీ పచ్చి కొబ్బరి కాబట్టి నేను ఈజీగానే కట్ చేసేసాను. దీన్ని మనము మిక్సీకి బౌల్లోకి తీసుకుందామండి. వాటితో పాటు ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. ఎవరైనా కారం ఎక్కువగా తింటారంటే ఇంకొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. అరటికాయలు మనం ఏవైతే కట్ చేసేసుకున్నాం కదా, అది పక్కన పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నేను. ఎవరైనా ఆయిల్ కొంచెం బాగా ఫ్రై మంచిగా తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చండి. లేదు అంటే 2 స్పూన్ల ఆయిల్ సరిపోతుందన్నమాట ఒక 2 అరటికాయ ఫ్రైకి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత మనము అందులో జీలకర్ర వేస్తున్నాను నేను. ఆవాలు, జీలకర్ర. చూసారా, ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపట ఆడిన తర్వాత మనము దాంట్లోనే ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి. హాఫ్గా కట్ చేసి నేను 2 ఎండుమిర్చి వేసాను. ఇంకా ఎల్లిపాయలు ఏవైతే ఉన్నాయి కదా, వాటిని జస్ట్ కొంచెం ఇలా కొట్టి వేసేసుకుంటున్నాము, పగలగొట్టుకొని. సో 2 ఎల్లిపాయ సరిపోతాయండి. లేదు ఇంకొన్ని ఎల్లిపాయలు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. సో వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దాము. ఎల్లిపాయలు ఏవైతే వేసాం కదా, అవి కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనిద్దామండి. ఇప్పుడు మనం అరటికాయలు ఏవైతే కట్ చేసుకున్నాం చూడండి, వాటిని ఆయిల్‌లో వేసుకుందాం. నేను మొత్తం అన్ని అరటికాయలు వేసేసానండి. వాటిని బాగా ఫ్రై అవ్వనిద్దాము. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికేంత వరకు చూసుకుందాము. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నానండి అందులో. నేనైతే 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. ఎవరైనా కావాలంటే కొంచెం ఎక్కువ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఎవరి టేస్ట్ తగినట్లు వాళ్ళు సాల్ట్ వేసుకోండి తగినట్లు. సాల్ట్ వేసాం కాబట్టి ఏమవుతుందంటే సాల్ట్‌కు ఉన్న ఏమైనా వాటర్ ఏదన్నా ఉన్నా బయటికొచ్చేస్తాయి. ఇంకా అరటికాయ కొంచెం బాగా తొందరగా ఉడికిపోతుందనమాట. మనము మూత పెట్టేసుకొని అరటికాయని ఫ్రై అవ్వనిద్దామండి. సిమ్‌లో పెడుతున్నాను, లేదు అంటే మాడిపోతుంది కాబట్టి సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాము. నేను ఎలాంటి వాటర్ వేయలేదండి. వాటర్ లేకుండానే ఫ్రై చేస్తున్నాను వాటిని. చూసారు కదా, ఇప్పుడు మూత తీసేసి నేను ఉడికాయో లేవో చూసుకుంటున్నానండి. అరటికాయ బాగా ఉడికిపోయినాయి. దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ పడుతుందండి అరటికాయ ఉడకడానికి. వాటర్ వేసి తొందరగా ఉడుకుతుంది. లేదు అంటే మనం సిమ్‌లో ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చనమాట. చూసారా, అరటికాయ ఇలా చెక్ చేస్తుంటే ఉడికిపోయింది. మరి మెత్తగా ఉడికినా బాగోదు ఫ్రైకి కాబట్టి కొంచెం నేను లైట్‌గా ఉడికిచ్చాననమాట. ఇప్పుడు మనం ఏవైతే కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి మిక్సీ చేశాను కదా, ఆ పౌడర్‌ని ఇందులో వేస్తున్నానండి. అది కొంచెం పౌడర్ లాగా వస్తుంది, పేస్ట్ కాదు. సో ఆ పౌడర్‌ని ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను నేను. అరటికాయకి ఆ పౌడర్ బాగా కలిసేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దామండి. నేను దీన్ని మూత పెట్టి ఫ్రై చేస్తున్నాను. అప్పుడే ఏమవుతుందంటే మన అరటికాయకి ఆ కొబ్బరి పొడి ఏదైతే వేసామో అది మంచిగా పడుతుందనమాట టేస్ట్. ఇప్పుడు మూత తీసేసుకొని చూసుకుందామండి. అరటికాయ బాగా కలిసిపోయింది చూసారా, పొడి మొత్తము. దాన్ని మనము ఒకసారి చెక్ చేసుకుందాము. ఆయిల్ కూడా అసలు ఎక్కడా లేదండి. కొబ్బరి ఇంకా అరటికాయ ఆయిల్ మొత్తం బాగా పీల్చేసుకునింది. సో ఇందులో ఆయిల్ కూడా లేదు. చూసారు కదండి ఫ్రెండ్స్, అరటికాయ ఫ్రై, బనానా ఫ్రై అంటారండి దీన్ని. రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందనేది కామెంట్స్‌లో రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్.